హాయ్ అండి. ఈరోజు వీడియోలో నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి కానీ, రోటీల్లోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ గ్రేవీతో కూడా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నాటుకోడి చికెన్ తీసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకుని, ఇది అరకిలో వరకు ఉంటుంది నాటుకోడి చికెను. ఇది తీసుకుని సాల్ట్ వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడుక్కోండి. తర్వాత ఇందులో ఇది పెద్ద స్పూనేనండి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు, బాగా ఉడుకుతుంది. నాటుకోడి అంటే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇది 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అర స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసినాక మూత పెట్టి 1 గంట వరకు పక్కన పెట్టుకోండి. మీకు టైం లేకపోతే వెంటనే చేసుకోండి ప్రాసెస్, కానీ విజిల్స్ ఎక్కువ రానివ్వాలి కుక్కర్వి. 1 గంట తర్వాత ఇది మూత తీసి గ్లాస్ వాటర్ వేసుకుని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్నాక మీడియం మంటలో కుక్కర్ మూత పెట్టి ఒక 10 విజిల్స్ అన్నా రానివ్వాలి. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్ పెట్టుకోండి. నేను మీడియం మంటలో ఒక 10 విజిల్ వరకు పెట్టుకున్నాను. బాగా ఉడుకుతుంది. తర్వాత కుక్కర్ చల్లారినాక మూత తీస్తే ఇలా ఉడికి ఉంటుంది. ఇది పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. మసాలా రెడీ చేసుకోవాలి దీనికి. ఇలా మిక్సీ గిన్నె రెడీ చేసుకుని ఏదైనా ఒక స్పూన్ కొలతగా తీసుకోండి. 3 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ గసగసాలు, దాల్చిన చెక్క వీడియోలో చూపించినంత వేసుకోండి. ఒక 8 వరకు లవంగాలు, 2 ఇలాచీలు వేసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకోండి. ఇలా పౌడర్ కింద తయారవుతుంది. ఇప్పుడు చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకోండి. మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ వేసుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని, కళాయి బాగా వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. నేనైతే ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసానండి. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఇందులో. ఒక 5 ఉల్లిపాయలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, 1 స్పూను సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. కలుపుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉల్లిపాయలు మగ్గి ఉంటాయి. ఇందులో ముందుగా చికెన్ ఉడికించి పెట్టుకున్నాం కదా కుక్కర్లో, అందులో వాటర్ వేయకుండా ఓన్లీ చికెనే వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకుని 5 నిమిషాలు మగ్గించండి. ఉల్లిపాయలు ఏమీ బాగా కలర్ వచ్చేంత వరకు ఏం వేయించిన అవసరం లేదు. ఇందులో నేను కారం వేసుకుంటున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలుపుకోండి కలిసేంత వరకు. ఇలా బాగా కలిపినాక ముందుగా మసాలా పేస్టు మిక్సీలో వేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. బాగా కలిపినాక మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఇలా మగ్గనివ్వండి. ఇలా మగ్గినాక ఆయిల్ పైకి తేలింది కదండి, కొంచెం మగ్గింది. ఇందులో గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని, చికెన్లో కుక్కర్లో వాటర్ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక నాటుకోడి చికెన్ అంటే ఎగ్గులు లివర్లు వస్తాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుని మూత పెట్టి మీడియం మంటలో ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలు, పావుగంట తర్వాత ఇలా సగం వరకు ఉడుకుతుంది. ఇది ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి చికెన్ ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తేలుతుంది. కొంచెం నెమ్మదిగా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా రెడీ అవుతుంది. ఈ గ్రేవీ కొంచెం చల్లారినాక ఇంకా కొంచెం చిక్కబడుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఆపేసుకుంటున్నాను స్టవ్. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.